రోడ్ అసలు వర్క్ ఏం ఇస్తలేరు. మొర్ల నీళ్ళు కూడా వనికి లేదు. డ్రైనేజ్ వర్క్ ఎక్కడ బయటకు వెళ్ళని కూడా లేదు. మస్తు సార్లు అడిగినా, యువ సార్లకు అడిగినా, సెక్రటరీకి అడిగినా, సర్పంచ్లకు అడిగినా వస్తుంది ఫండ్స్ వస్తుంది అంటారు. ఇక్కడ వచ్చిన ఫండ్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఇష్టానుసారంగా వాడుకుంటుండ్రు. అసలు వర్క్ అడగలేదు. రాను పోనికి ఇబ్బంది అవుతుంది. మెయిన్ రోడ్ సార్. ఎవరు దయచేసి దాన్ని వర్క్ చేయించగలరని మా యొక్క మనవి సార్. ఎమ్మెల్యే గారు దయచేసి మా సమస్యను పరిష్కరించగలరని మా యొక్క మనవి సార్. ఇది ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఆర్జీ పెట్టినాము, సర్పంచ్కి పెట్టినాము, సెక్రటరీ సార్ కూడా చెప్పినాము, అందరికి చెప్పినాము. ఇది దయచేసి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కనీసం మాకు కనకరిస్తారనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తప్పుగా అనుకోవద్దు. మా యొక్క మనవి సార్. రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ పేరు చాలా మంచిగా ఉండే, దీని నుంచి ఇక మీ మీద కూడా శంకించాల్సి వస్తున్నది. 60 లక్షలు ఇది ఒకటి కాదు, రెండు కాదు. మన కోకట్ విలేజ్ కింద యాలాల్ మండల్ది 15 లక్షలు. 4 సీసీ రోడ్డు ప్రతి ఒక్క విలేజ్లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది. సీసీ రోడ్లు పైకి వెళ్ళి డ్రైన్స్కి సంబంధించిన బిల్స్ ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి తన ఫామ్ హౌస్కు, తన వెంచర్కి చుట్టుముట్టు ఒక ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా లేని ఏరియాలో ఇంత దుర్వినియోగం. గవర్నమెంట్ అమౌంట్, సెంట్రల్ గవర్నమెంట్ది ఫండ్ 60 లక్షలది. ఒక్కొక్క కౌన్సిలరు 5 లక్షల వరకు ఇస్తే కూడా వాళ్ళ ఏరియాలలో అవుతలేదు పనులు. అలాంటిది మండలాల కానీ గ్రామాలలో కానీ ఎంత డెవలప్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు ఇక్కడ చూడండి, అసలు నిర్మానుష్య ప్లేసు ఇది. ఎవరికి ఉపయోగం కానిది, ఎవరికి యూజ్ లేని ఏరియాలల్లా మీరు వేసి ఏం లాభము? ఈ రాజకీయంలో ఇంత విచ్చలవిడిగా ఒక ఫామ్ హౌస్కి నేను వేసుకుంటా అంటే ఇవ్వడము, ఇది మంచి రాజకీయాలకైతే అస్సలు ఇది సేవ చేసినట్టు లేదు, 10 మందికి ఉపయోగపడినట్టు లేదు. కేవలం ఒక వ్యక్తి తన యొక్క ఫామ్ హౌస్కి దాదాపుగా 60 లక్షల ఫండ్స్ వేసుకోవడం అంటే, ఇప్పుడు ఇదే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. బ్రిలియంట్ స్కూల్ కాడికి వెళ్ళి చాలా కాలనీలకు డ్రైన్స్ లేవు, సీసీ రోడ్లు లేవు. ఇల్లున్న ఏరియాలు వదిలేసి ఇల్లు లేని ఏరియాలల్లో ఇప్పుడే విధంగా ఒక 10 కూడా లేకుండా ఇప్పుడే ఇంత దోచుకుంటుంటే 10,000 వస్తే ఇంకెంత దోచుకుంటారు అనేది ప్రజలకు అసలు మనం ఏం చేస్తున్నాం అనేది అసలు అర్థమవుతుంది. 60 లక్షల ఫండ్స్ అండి, ఒకటి కాదు, రెండు కాదు. ఏంది ఇదిగో ఒక పేపర్లో వస్తే మీరు రెస్పాండ్ గారు, ఒక జీవో పంపిస్తే రెస్పాండ్ గారు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ 60 లక్షలను మేము ఎట్లా కక్కియాలో అట్లా కక్కిస్తాము. ఇది వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎంపీ గారి దృష్టికి కానీ, ఇటు కలెక్టర్ గారి దృష్టికి కానీ, మనోహర్ రెడ్డి గారిని కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఫండ్స్ అనేటివి దాన్ని ప్రతి ఒక్కటి ఏ విధంగా ఏ ఊర్లకు, ఏ వార్డులకు, తాండ్రు పట్టణం అయితే ఏ వార్డులకు అనేది మనం చూసుకోవాల్సింది పోయి, ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తి పూజ అనేది ఎప్పుడు కూడా చేయొద్దు అసలు రాజకీయంలో. దట్టు ఇగో నిర్మానుష్య ప్లేస్, ఇక్కడ ఎవరున్నారు, ఏమి లేదు. 60 లక్షల ఫండ్స్, ఇది యూజ్లెస్, అసలు పనికిరానిది, వేస్ట్ది. దీని నుంచి ఏ ఒక్క ప్రజలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఉపయోగం లేనిది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా చేసుకున్న డెవలప్మెంట్ తనే భరించి గవర్నమెంట్కి మళ్ళీ పైసలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. ఒకటే డిమాండ్ చేస్తున్నా, వారం రోజుల లోపల దీని మీద రిటైర్డ్ జడ్జితో కానీ వీళ్ళతో కానీ ఎంక్వైరీ వేపిస్తాం. మేము వేపించి ఇటు సెంట్రల్కి, అటు ఎంపీ గారికి, ఇటు కలెక్టర్ గారికి దీని మీద ఎవరెవరికి మేము కంప్లైంట్ ఇవ్వాలనో భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారి కంప్లైంట్లు ఇచ్చి, మీరు చూడండి ఒక్కసారి అసలు ఇక్కడ ఒక ఇల్లు లేదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆఫీస్ లేదు. ఒక వ్యక్తి ఫామ్ హౌస్ కోసము 60 లక్షల డబ్బుల సంపద అనేది ఆవిరవడం అనేది చాలా సిగ్గుచేటు విషయం.
తల దించుకోవాలి. అసలు ప్రతి ఒక్క రూపాయి ఈ కాలంలో కష్టంగా ఉంది. ప్రభుత్వానికి కూడా ఏదైనా చేద్దామంటే డబ్బులు లేవు అంటారు, కానీ ఒక వ్యక్తికి 60 లక్షలు ఇవ్వడం అనేది చాలా విచిత్రం అనిపిస్తుంది. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా లోతైన దర్యాప్తు చేపించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఫండ్ ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, దీని నుంచి ప్రజలకు ఏం లాభం వస్తుంది.